వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. డీజే వాళ్ళకు కూడా అట్లాంటి పెట్టుకోకండి. ఇప్పటి నుంచే మీరు ఈ సౌండ్ బాక్సులు ఏవైతే ఉంటాయో డీజే తప్పించి మీద ఏదైనా సౌండ్ బాక్సులు అరేంజ్ చేసుకోండి. ఓకేనా? అది కూడా 40 డెసిమల్స్ ఏదో ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉండొద్దు అనేది రూల్ ఉంది. కాబట్టి అదొకటి పక్కగా పాటించండి. రెండోది ఏంటంటే ఈ ఏవైతే వెహికల్స్ నడుపుతారో అవి వెహికల్ నడిపే డ్రైవర్లను వాళ్ళు ఖచ్చితంగా కొద్దిగా అంటే మంచి సీనియర్ డ్రైవర్ అయి ఉండాలా, లైసెన్స్ అయి ఉండాలా. మూడోది ఏంటంటే 1-2 సార్లు చెక్ చేయండి. తాగి మాత్రం 100% ఉండదు. దానివల్ల మన హ్యాపీనెస్ అంతా కూడా పోతుంది. ఓకేనా? డ్రైవింగ్ రానోడికి వెహికల్ ఇచ్చినా కానీ, ముసలోళ్ళకు వెహికల్ ఇచ్చినా కానీ, కళ్ళు సరిగ్గా కనబడడం వల్ల కానీ డ్రైవర్ అనేది చాలా చాలా యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ పక్కకు వస్తారు, టైర్ల పక్కకు వస్తూ ఉంటారు. పబ్లిక్ తెలియకుండా, చిన్న చిన్న పిల్లలు తెలియకుండా టక్కన టైర్ల కిందకి వస్తూ ఉంటారు. మూమెంట్ చేయాలంటే వెనక ముందు చూసుకుంటూ మూమెంట్ చేయాల్సి వస్తుంది డ్రైవర్. అది కొద్దిగా స్లోగా వెళ్ళినా ఏం కాదు, కానీ డ్రైవర్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. తాగి డ్రైవింగ్ అనేది 100% ఒకసారి మీ యొక్క డ్యూటీ. అది మీ నిమజ్జనం అయిన తర్వాత ఆ వెహికల్ మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ రిటర్న్ మెయిన్ రోడ్కి వచ్చేటట్లు కానీ, ఇవన్నీ కూడా అంతా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్ చేసుకొని చేయడం జరుగుతుంది. స్విమ్మర్స్ పెట్టడం కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కానీ, వీలైతే బోట్స్ లేవు, బోర్డులో కూడా ట్రై చేస్తున్నాము. బోట్లు దొరికితే బోర్డులు కూడా అని, అవసరమైతే పోయినప్పుడు రోప్స్ వేసి పట్టుకురావడం కానీ, అట్లాంటివన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాము. 100% మా జాగ్రత్తలో ఉంటాము. కానీ మీరు సహకరిస్తే అది సక్సెస్ అవుతుంది.